హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరసింహన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు డే 18th. అయితే ఒకటి రిజర్వేషన్ 4 గంటలకి. నేను 3 గంటలకు లేచిన, స్నానం చేసి బయటకు వచ్చి కరెక్ట్ ఇప్పుడైతే లొకేషన్కి వచ్చేసిన. ఆల్రెడీ టైం వచ్చి 3:53. 4 కుంది రిజర్వేషన్, 831 రూపీస్. అందుకనే వచ్చిన. పికప్ అయితే 22 కిలోమీటర్స్. 22 కిలోమీటర్స్ పికప్కి వచ్చిన. అమౌంట్ పెద్ద అమౌంట్ అనేసి సర్లే ఈ టైంలో ఎట్లా బుకింగ్లు స్లో ఉంటాయి కదా, సరే తీసుకున్నామని అయితే వచ్చిన. చూడాలి అది అడిగినాక ఊబర్గా వస్తే పర్లేదు, ప్రీమియస్ ఏదన్నా వస్తే బిస్కెట్ ఏమో చూద్దాం. రిజర్వేషన్ బుకింగ్ అయితే అయిపోయింది. కంప్లీట్ చేసే ముందు కింద వెహికల్స్ ఏమైనా చెక్ చేసుకోవాలి. ఏదో తెలియదు, గోవాస్ వెళ్ళిపోవచ్చులే కానీ వెహికల్స్ ఉన్నా లేకపోయినా కూడా ప్రీమియర్ వస్తే ప్రీమియస్ అని జర చూసుకోవాలి. ఇది ఆన్లైన్ పేమెంట్. అమ్మో వెహికల్స్ కుప్పలు ఉన్నాయి, టూ మచ్ వెహికల్స్ ఉన్నాయి. గో కూడా చాలా ఉన్నాయి. 791 రూపాయలు ఇచ్చిండు. మనం అయితే ఇప్పుడు ఓన్లీ గో వస్తే లేదు, లేకపోతే అదో సీలు ఇయ్యలే. మనకు ఆ రెండిట్లో ఏది ఇచ్చి వద్దులే అమ్మా, అద్దు బయటికి వెళ్ళిపోదా. ఇంకా సిఎన్జి హాఫ్ టైం పైన పాయింట్ ఉంది. గో వచ్చింది. ఓకే, గోనే వచ్చింది. ఊబర్ గో. ఒకవేళ మహా అయితే ఒక హాఫ్ అవర్ అవుతుంది గోల్ అయితే. అన్ని వెహికల్స్ ఉన్నాయి, ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes. అదే ప్రీమియర్ సెదాన్ తీసుకుంటే 1 hour పడుతుంది. 40 minutes ఏం పట్టచ్చు. 40 minutes 1 hour 2 hours 45 minutes నుంచి 2 hours టైం పడుతుంది. మనం ఆ నుంచి బయటకు వెళ్ళాలి. సెదాన్ కానీ ప్రీమియర్ కానీ అవసరం లేదు, కానీ గోనే వచ్చింది. వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి ఎంత ఇచ్చింది అంటే 790 చూపించింది. ఇప్పుడు మళ్ళీ ట్యాక్స్ కట్ చేసినాము. ఇగో 34 కిలోమీటర్ 36 నిమిషాలు 783 రూపాయలు ఇచ్చిండు. 783 రూపీస్ వచ్చింది మనకైతే. ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ కాబట్టి అది క్యాష్ కలెక్టర్ చూపిస్తలేదు. అట్లా చేలో ఎయిర్పోర్ట్ రిటర్న్ పికప్ 42 కిలోమీటర్స్ 43 minutes 46 seconds పట్టింది. 556 వచ్చింది. 950 రూపీస్ క్యాష్ కలెక్టెడ్, 50 రూపీస్ టోల్. 2 ట్రిప్పులు అయినాయి. 1339. ఈ ట్రిప్లో ఉండగానే, రిటర్న్ ట్రిప్లో ఉండగానే రిజర్వేషన్ బుకింగ్ వచ్చింది. మంచి డ్రాప్ 965 రూపాయలు చూపించింది. 725కి ఆల్రెడీ 720 అయింది. కస్టమర్ లొకేషన్కి వచ్చిన వెయిటింగ్ ఫర్ కస్టమర్ అనమాట. కస్టమర్ వచ్చి పికప్ చేసుకొని వెళ్ళిపోవడమే. సిఎన్జి 4 పాయింట్లు ఉంది. ఇంకా ఎయిర్పోర్ట్లో ఉండాలి చూడొచ్చు. 725కు పికప్ అంటే కస్టమరు టూ మచ్ లేట్ వచ్చిండు. అసలుకు 7:45కి వచ్చిండు. 7:25 మామూలు బుకింగ్, 7:45కి వచ్చింది. ఈ రిజర్వేషన్ దరిద్రం ఏంటంటే 7:45కి పిన్ కొట్టినా, 9 గంటలకు పిన్ కొట్టినా కూడా అది అదే టైమే చూపిస్తుంది. 43 కిలోమీటర్స్ 58 minutes. 50 రూపాయలు 20 నిమిషాలు వెయిట్ చేసి 50 రూపాయలు టిప్ వేసిండు. టిప్తో కలిపి 962 రూపాయలు వచ్చింది. ఇది ఆన్లైన్ పేమెంట్. ఇప్పుడు వరకు అయితే 2300 అయింది. పిన్ కూడా వచ్చింది ఊబర్గో. అయితే సిఎన్జి లేదు, 2 పాయింట్లు ఉంది. సిఎన్జి పడ్డామని సిఎన్జి కాడికి వచ్చిన. ఎయిర్పోర్ట్ నుంచి లకడీ కప్పులు వెళ్ళిన. ఇది ఓకే, ఇగో
30.9 కిలోమీటర్స్ 39 మినిట్స్ టైం పట్టింది. 47 రూపీస్ ఇచ్చిండు ఊబర్కు. 699 రూపాయలు ఏమో క్యాష్ కలెక్టెడ్ అయింది. దీని తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్ పడింది అక్కడి నుంచి మాసప్ ట్యాంక్ నుంచి. 29.8 కిలోమీటర్స్ 32 మినిట్స్ 622 రూపీస్ క్యాష్ కలెక్టర్ అయితే 455 రూపీస్ మనకి ఇచ్చిండు. ఓవరాల్గా ఇప్పుడు వరకు అయితే చాలా మంచిగా జరిగింది. ఇప్పుడు వరకు అయితే 5 ట్రిప్పులు 3165 రూపాయలు అయింది. ఎయిర్పోర్ట్కి వచ్చినా కానీ సీరియల్ అయితే ఇయ్యలేడు ఊబరుడు. 11:15 ఉంది, 7:01:05 ఉంది. ఎంత టైం పడుతుందో ఏమో. తొందరగా వచ్చి తొందరగా వెళ్ళిపోవచ్చు. చూద్దాం. ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఊబర్గో అయితే వచ్చింది. అది ఊబర్గో వచ్చింది ఇగో 32 కిలోమీటర్స్. ఇది సైక్పేట్కి 32 కిలోమీటర్స్ 48 మినిట్స్ 410 రూపీస్ వచ్చింది. క్యాష్ కట్ ఏమో 749. దీని తర్వాత ఒకటి అదే ఏఎంబి మాల్కి వచ్చింది. అక్కడి నుంచి 600 మీటర్స్ నుంచి 9.4 కిలోమీటర్స్ 25 మినిట్స్ 156 రూపీస్ 231 రూపీస్ క్యాష్ కలెక్టెడ్. అయితే ఈ పికప్ ఎయిర్పోర్ట్లో ఉండగా ఒకటి రిజర్వేషన్ వచ్చింది ఇంటర్సిటీ. ఇగోండి మియాపూర్ నుంచి ఎస్ఎంఆర్ నుంచి బాలాజీనగర్, మియాపూర్ నుంచి బీదర్కి 1 వే డ్రాపు. ఇప్పుడు లంచ్ కూడా చేయాలి. సిఎన్జి కూడా 4 పాయింట్లు ఉంది. ఇప్పుడు పోయి సిఎన్జి పట్టిపించేసి, అందుకే ఇప్పుడు ఈ బుకింగ్ అందుకే తీసుకున్నాను ఏమి మాల్కి. సో ఇప్పుడు మనం ఇది పోయినా ఇది డ్రాప్ చేసిన స్ట్రైట్ వెళ్ళిపోతే మన అఫీస్పేట నుంచి అఫీస్పేట కాదు సిఎన్జి పట్టిపించేసి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇంటర్సిటీ బుకింగ్ రిజర్వేషన్ మంచిగా అంత అమౌంట్ ఇది 2,591 116 కిలోమీటర్లకి. ఫేర్ అయితే బాగానే ఉంది. రిజర్వేషన్ కంటే ఆ ఫేర్ వచ్చింది. మామూలుగా అయితే తర్వాత కానీ ఫైనల్గా ఎంత ఇస్తారు చూద్దాం. 2,591 రూపాయలు చూపించింది కదా. సరే ఓకే. ఇప్పుడైతే నేను ఆఫీస్ బయట కాడ పోయి అక్కడ నియర్ బై ఏం చేయాలి ఖాళీ ఉంటే పట్టించేసుకొని ఫస్ట్ లంచ్ చేయాలి. ఇగో వచ్చేసినాను. ఇప్పుడు చూద్దాం అమౌంట్ ఎంత చూపిస్తుందో. అరే 2,300 చూపిస్తుంది. మనకేమో 2,500 చూపించింది. ఇప్పుడు ఫినిష్ చేసినాక చూద్దాం. 1088. ఓకే. ఇప్పుడు చూడాలి మనకి ఎంత వచ్చిందో. అంతవరకు 3,700 అయింది. అది ఎంత అయింది, ఎంత వచ్చింది? 2,400 వచ్చింది. అంటే మనకి ప్లస్ వచ్చింది. వాడు ఊబరోడు ఏం తీసుకోలే, మనకి ఇంకా 100 రూపాయలు వేసి ఇచ్చిండు. 120 కిలోమీటర్లకి 2 hours 59 మినిట్స్ టైం పడింది. 2,443 రూపీస్ వచ్చింది. చెప్తా. టోల్ అమౌంట్ కస్టమర్ ఇచ్చిర్రు. బాగా ట్యాక్స్ వచ్చి ఏమైందంటే నేను వచ్చే రూట్లో అయితే బాగా ట్యాక్స్ కట్టే లేదనమాట. ఎలక్షన్ కాబట్టి పోలీస్ చెకింగ్ ఉన్నారు వాళ్ళు. ఇట్లా టీపీ కట్టుకునే వాళ్ళంటే వచ్చే ఇప్పుడు ఎక్కడ కట్టాలంటే అక్కడ 15 కిలోమీటర్ లోపల పోవాలన్నాడు. 15 కిలోమీటర్ పోవాలని అన్న. అయితే ఫైన్ కట్టని చెప్పిండు. 200 రూపాయలు చేతిలో పెట్టిన. అంతే, 200 రూపాయలు చేతిలో పెట్టేసి కస్టమర్ ఇచ్చేళ్ళే. ఎందుకంటే ఇంక్లూడ్ అది నాట్ ఇంక్లూడ్ కాబట్టి టోలు బాగా ట్యాక్స్ కస్టమర్ కట్టారు బేఫికర్. అంతే. చూద్దాం ఇంక ఎప్పుడు పడుతుందో బుకింగ్. బీదర్ అయితే వచ్చిన పోతా. అందువల్ల సిఎన్జి 4 పాయింట్లు అన్నీ సిఎన్జి పట్టించేసుకొని మంచిగా వచ్చేటప్పుడు లంచ్ కూడా చేయించారు. మంచి కస్టమర్. బీదర్ నుంచి వస్తూ ఉంటే జైరాబాద్ నుంచి వచ్చింది బుకింగ్. అమౌంట్ అయితే చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే మనకు ఖాళీగా రాకపోకుండా 5 వర్కౌట్ అవుతుందని జహీరాబాద్ నుంచి పటాన్ చెరువుకి వచ్చింది. 74 కిలోమీటర్స్ 1 hour 25 మినిట్స్ 647 రూపాయలు 939 రూపాయలు ఏమో క్యాష్ కలెక్టెడ్. కమిషన్ సార్ గట్టిగా తీసుకున్నాడు. ఎంత తీసుకున్నాడు ఇక్కడ తెలుస్తుంది మనకి. 284 రూపాయలు కమిషన్ తీసుకున్నాడు. మంచిగా సుఖపడుతాడు. మొత్తం 6,800 అయింది. టైం వచ్చి 7:30 అయింది.
ఇంకా చూడాలా ఇప్పుడు పటాన్చెరు వాటర్ దగ్గర ఉన్నా ఎటు పడుతుందో ఎటు పోవాలో. ఇంటికి అయితే పోవాలా, టైం అవుతుంది. పొద్దున అప్పుడప్పుడు వచ్చిన చూద్దాం. ఈరోజు అయితే ఎర్నింగ్స్ అయితే బాగానే అయింది. పటాన్చెరు డ్రాప్ అయిపోయినాక కోకాపేటకి అయితే డ్రాప్ వచ్చింది. 33 కిలోమీటర్స్ 37 మినిట్స్ 516 ఇచ్చిండు. ఇది ఆన్లైన్ పేమెంటు. అదే ఎక్కడంటే ఎగ్జాక్ట్లీ మనం ఈ డ్రాప్ చేసినాక ఈ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఇది పికప్. ఇదైతే డ్రాప్ అయిపోయింది. ఇంకా తర్వాత బుకింగ్ ఏం పడలే. ఇంకా వెయిటింగ్ నేను ఎక్కువసేపు వెయిట్ చేయలేదు, ఇంకా ఇంటికి పోవాలనేసి. ఆల్రెడీ బాగా టైం అయింది చూడండి. 9:43 అంటే 10 7,340 రూపాయలు అయింది. 7,340 రూపాయలు మైనస్ 590 కిలోమీటర్స్ తిరిగినాము. 2,300 సిఎన్జి. ఓకే, ఇది 5,040 రూపాయలు అయితే మనకు వచ్చింది. మనకు ఫుడ్ మెయింటెనెన్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ మంత్లీ అయితే చెప్తాను కదా. ఓకే, ఈరోజు మెయిన్ మనం ఫస్ట్ బుకింగ్ ఖాళీగా పోయినాం కదా 22 కిలోమీటర్స్. దానివల్లనే ప్లస్ అయింది ఆల్మోస్ట్. దాని తర్వాత ఎయిర్పోర్ట్ పోవడం, ఎయిర్పోర్ట్ వినాయకులు వేసుకురావడము, మళ్ళీ ఆ నుంచి ఇమ్మీడియట్లీ మళ్ళీ ఎయిర్పోర్ట్ బుకింగ్ రావడము, కొంచెం బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి అన్నమాట. సో అలా మంచిగానే జరిగింది ఈరోజు వరకు అయితే. లాగిన్ అవర్స్ వచ్చి ఇప్పుడు 10 అయింది. మనం 4కి స్టార్ట్. మనం ముందే అంటే 3:30కే బయటికి వెళ్ళినాం, కానీ సరే 4 అనకుండా కూడా 6, 12, 18 అవర్స్ 18 గంటలు లాగిన్ చేసినాం. ఓకే, ఇది ఇవాళ మన ఎర్నింగ్స్ వీడియో. ఈ వీడియో అందరూ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.